హాయ్ అండి, నమస్తే. ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం. సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బెన్ సర్కిల్ నుంచి 5.5 కిలోమీటర్ల దూరంలో, అలాగే రాంవర్పాడ్ రింగ్ నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలో, కానూరు కలిదిండి వారి వీధిలో సేల్కొచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. సో ఇక్కడ చూసుకుంటే కార్ పార్కింగ్ అయితే లేదు, ఓన్లీ బైక్ పార్కింగ్ మాత్రమే ఉంది. చుట్టూ అంతా కూడా కాంపౌండ్ వాల్ ఉందన్నమాట. మెయింటెనెన్స్ పరంగా కూడా చాలా బాగుంది. ఇక్కడ మనకి బైక్ పార్కింగ్ ఉంది. సో మనకి ఇక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయన్నమాట. సో స్టెప్స్ అనేవి టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు. లిఫ్ట్ కూడా ఉంది. సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందనమాట. స్ట్రక్చర్ పరంగా కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేశారు. అప్రాక్స్ 5 to 10 years అయితే అవుతుందన్నమాట కన్స్ట్రక్షన్ చేసి. సో ఇంటికి ముందు రోడ్డు వచ్చేసి పెద్ద రోడ్డేనండి. ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది. ఈ ప్రాపర్టీ మనకి వెస్ట్ ఫేసింగ్లో ఎంట్రన్స్ గేట్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ ఇచ్చారు. ఇది కామన్ క్యారిడార్ ప్లేస్. ఇదంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారనమాట. సో ఇది మొత్తంగా మనకి 900 SFT వస్తుంది, 750 ప్లింత్ ఏరియా వస్తుంది. 28 గజాలు ఇండివిడ్యువల్ షేర్గా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి లోపల వీడియో కూడా ఉంది, ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఈ ప్రాపర్టీ అనేది చాలా లో కాస్ట్ ప్రైస్కి సేల్కి వచ్చింది కాబట్టి ఎవరు మిస్ చేసుకోమాకండి. 17 లక్షలు అన్నది బేసిక్ రిజర్వ్ ప్రైజు. అది 17-50 లక్షలు కావచ్చు, 18 లక్షలైనా కావచ్చు. మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి బ్యాంక్ ఆప్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ వస్తుంది. సింహద్వారం టేకుడ్ సింహద్వారం అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి పాలిషింగ్ వర్క్ తోటి టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు. సో కబోర్డ్ వర్క్స్ అంతా కూడా ఫుల్ ప్లెడ్జెడ్గా చేసేసి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. సో దీంట్లో కింద నుంచి పై వరకు టైల్స్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట. సో చూస్తున్నారు కదా, గోల్డ్ అన్నీ కూడా వాల్ కెరింగ్ అనేది చేసింది. పైన పిఓపి సీలింగ్ కూడా చేసింది. వెంటిలేషన్ పరంగా విండోస్ కూడా వచ్చినాయి అనమాట. సో ఇక్కడ మనకి ఎదురుగా టీవీ యూనిట్ పాయింట్ ఇచ్చారు. సో కబోర్డ్ వర్క్స్ అంతా కూడా చాలా అంటే చాలా నీట్గా చేయించుకున్నారు. రెడీ టు మూవ్ ఫ్లాట్. ఇక్కడ మనకి షింక్ కూడా వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే ఇది కిచెన్ అండి. కిచెన్లో కూడా ఫుల్ ప్లెడ్జెడ్గా మనకి కబోర్డ్ వర్క్స్ అంతా కూడా చేసింది. వెంటిలేషన్ పరంగా విండో ఇచ్చారు. ఇక్కడ మనకి గ్యాస్ కట్టు, అలాగే ఇక్కడ చూసుకుంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో మాస్టర్ బెడ్రూమ్లో 6x6 బెడ్ వేసుకునేలాగా పెద్ద ప్లేస్ కూడా వచ్చిందనమాట. సో ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న